జీవితంలో ఏమీ లేకుండా పరుగు పెట్టడం, డబ్బు సంపాదించడం, దాస్తూ ఉండడం, ఇదొక్కదానికి అలవాటు పడిపోయాడు అనుకోండి మనిషి. అలవాటు పడిపోతే నా గురుర్ నా బంధువు, వాడికి గురువు యొక్క గౌరవము తెలియదు, బంధువు యొక్క గౌరవము తెలియదు. గురువు గారు ఇంటికి వచ్చాడు, అయ్యో గురువు గారు వచ్చారు, ఆయన రావడం మాటలా, మనని అనుగ్రహించడానికి గురువుగారు వచ్చారు. గురువుగారు రావడం అంటే పరమేశ్వరుడు ఇంటికి వచ్చినట్టు. ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడొస్తే. మహానుభావుడు ఆ నందవ్రజంలో నందుడు అంటే పరమేశ్వరుడు ఎప్పుడైనా ఎవరినైనా అనుగ్రహించడానికి వాళ్ళ భక్తి చేత విశేషమైన ప్రీతి పొందితే ఆ ఇంట అన్నం తిని విశ్రాంతి తీసుకుని సంతోషించి వెళ్ళడానికి అతిథి రూపంలో, గురువు రూపంలో వస్తాడు. అటువంటి గురువు ఇంటికి వస్తే వంగి నమస్కారం చేయడానికి వీడికి ఖాళీ లేదు, ఎక్కడో ఉంటాడు, డబ్బు సంపాదించుకుంటాడు. గురువుగారు వచ్చారా, జాగ్రత్తగా చూడు అంటాడు. ఆఖరికి వచ్చాడని వెళ్ళిపోయాడు, వీడికి ఖాళీ లేదు. జీవుడు ఏమైపోతాడు? తులసీదాసు గారి జీవితంలో నిరూపణమైంది. తులసీదాస్ గారు రోజు కాశీపట్టణంలో గంగ ఒడ్డున కూర్చుని రామాయణ ప్రవచనం చేస్తుండేవారు. ప్రవచనం చేస్తుంటే ప్రతిరోజు అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక ఐశ్వర్యవంతుడు ఆ తులసీదాస్ గారిని చూసి ఎగతాళి చేసేవాడు. నీకేం పనా పాడా, కూర్చుని రామాయణం చెప్తావు, మిగిలిన వాళ్ళ సమయం పాడు చేస్తున్నావు. వాళ్ళేమో నువ్వు చెప్పే రామాయణం కోసమని వచ్చి కూర్చుంటారు. నువ్వు ఏదైనా పని చేసి వాళ్ళకి పని చేయడం నేర్పితే ఓ రూపాయి సంపాదించుకుంటారు. ఎందుకయా ఈ ప్రవచనాలు అంటుండేవాడు. తులసీదాస్ గారు నవ్వి రాత్రి ఆ జమీందారు ఇంటికి వచ్చిన తరువాత ఇంటికి వెళ్ళేవారు. అయ్యా ఒక్క రామాయణ శ్లోకం చెప్తాను వింటారా అనేవారు. చికాకు పడేవాడు, రేపురా అని ఎగతాళి చేసేవాడు. ప్రతిరోజు వెళ్ళేవారు. కొన్నాళ్లు పోయాక వచ్చే నెలరా, వచ్చే సంవత్సరం రా వింటాననేవాడు. నియమం తప్పకుండా వచ్చే ఏడాది ఈ రోజున రమ్మంటారా అని తులసీదాస్ గారు వెడుతుండేవారు. ఒక ఏడాది వచ్చే ఏడాది కనపడన్నాడు. మళ్ళీ ఏడాది తులసీదాస్ గారు వెళ్ళారు రామాయణం చెప్పడానికి. తులసీదాసు గారు వెళ్ళేటప్పటికీ ఆ జమీందారు శరీరం విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి ఎక్కడ పుట్టాడంటే ఐశ్వర్యం మీద భ్రాంతి పోలేదు. ఆ ఇంట ఎద్దుగా పుట్టి ఎద్దులశాలలో ఉన్నాడు. ఎద్దుగా ఉన్నటువంటి జీవుడైనా వచ్చినవాడు మహాత్ముడు కనుక గుర్తించాడు. ఒక్క క్షణం జ్ఞానం కలిగింది. ఈ మహాత్ముడు రామాయణం చెప్తుంటే ఒకనాడు వినలేదు. ఇంటికొచ్చి ఒక్క శ్లోకం వినమంటే వినలేదు. ఒక్కసారి రామాని నా నోటితో అని ఉంటే ఏమై ఉండేవాణ్ణో అనలేదు. ఇప్పుడు ఎద్దుగా ఉన్నాను, రామాయణం చెప్పినా వినలేను, అర్థం కాదు, రామనామం చెప్పలేను. ఇలా ఎన్ని కోట్ల జన్మలో కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను సుఖపడదామన్నా పుణ్యం చేసుకుందామన్నా అవకాశం ఏది? అవకాశం లేదు అని పరితపించాడు ఆ జీవుడు. అందుకే ఎప్పుడు ఏ కాలమునందు ఏది చేసుకోవాలో అది చేసుకోగలిగినటువంటి వాడు తప్ప వేరొకలా భగవంతుణ్ణి చేరుకునేటటువంటి అవకాశం ఉండదు. అందుకే కాలాన్ని సద్వినియోగం చేయడం, గురువుగారిని సేవించుకోవడం అనేటటువంటిది అంత అవసరమైన విషయం. ఒకనాడు తులసీదాసు గారి ఇంటికి వస్తే సేవించడానికి అవకాశం కుదరలేదు. ఏం అభ్యున్నతిని పొందాడు ఆ జమీందారు? అర్ధాతురాణం నగురుర్న బంధువు. డబ్బు సంపాదించాలన్న వ్యామోహం ఎక్కువైపోయింది అనుకోండి, అది అదుపులో ఉంటే పర్వాలేదు. వాడికి బంధువు వంట పట్టడం, ఇంటికి బంధువు వచ్చాడు, ప్రేమగా పలకరించడానికి సమయం ఉండదు. ఆ బంధువుతో కలిసి భోజనం చేయడానికి సమయం ఉండదు. ఎందుకు ఇంకా జీవితం? డబ్బు సంపాదించే యంత్రం. కాబట్టి డబ్బు సంపాదించడం తప్పు అని శాస్త్రాలు చెప్పలేదు. ధర్మాన్ని విడిచిపెట్టి డబ్బు సంపాదించడం, కామాన్ని అర్థాన్ని తీసుకొచ్చి ఒక చోట పడుకోబెట్టడం, అది తప్పు. ఇది పురుషార్థములు ధర్మార్థ కామ మోక్ష అని పిలవడానికి కారణం. అర్థము పక్కన కామం ఉండకూడదు. అర్థము కామము పక్క పక్కన ఉన్నాయనుకోండి, అలా ఎవడు వాటి రెండిటిని పక్క పక్కన పెట్టాడో వాడి జీవితంలో ఇక శాంతి ఉండదు. అర్థాన్ని ధర్మంతో ముడేసేయాలి, కామాన్ని ధర్మంతో ముడేసేయాలి. ఈ రెండిటిని ధర్మంతో ముడేసేస్తే జీవుడు ప్రశాంతంగా ఉంటాడు, తాను శాంతిగా ఉంటాడు, తన చుట్టూ ఉన్నవాళ్ళు శాంతిగా ఉంటారు.
శాంతికి కారణం ఎక్కడుంటుంది అంటే ధర్మంతో అర్థాన్ని ముడేయడం, కామాన్ని ముడేయడం రావాలి. అంతేకాని ధర్మాన్ని వదిలేసి అర్థకామాలు పక్కపక్కన పెట్టారనుకోండి, ఇక చిత్తశాంతి ఉండదు. దీన్నే ఒక చమత్కారంగా చెప్తూ ఉంటారు రామాయణంలో. కౌసల్యాదేవి యొక్క కుమారుడు రామచంద్రమూర్తి, సుమిత్రకి 2 కుమారులు, లక్ష్మణస్వామి శత్రుఘ్నుడు, కైకమ్మకి 1 కుమారుడు భరతుడు. కానీ 2 కుమారులు ఉన్నటువంటి సుమిత్ర యొక్క గృహంలో ఎప్పుడూ కూడా 2 ఉయ్యాలలోనూ పిల్లలు ఉండేవారు కాదు. లక్ష్మణస్వామిని శత్రుఘ్నుణ్ణి పక్కపక్కన పడుకోబెడితే ఏడుస్తూ ఉండేవారు. అందుకని లక్ష్మణస్వామిని పట్టుకెళ్లి రామచంద్రమూర్తి పక్కన పడుకోబెట్టేది. రాముడు లక్ష్మణుడు ప్రశాంతంగా ఉండేవారు. శత్రుఘ్నుణ్ణి పట్టుకెళ్లి భరతుడు పక్కన పడుకోబెట్టేది, ప్రశాంతంగా ఉండేవారు. అర్థము ధర్మము పక్కన చేరిపోయింది, కామము మోక్షము పక్కన చేరిపోయింది. కామము మోక్షకామి, మోక్షము కావాలన్న కోరికే. అర్థము ధర్మబద్ధమైపోయింది. ప్రశాంతంగా అంతఃపురం ఎప్పుడూ సంతోషంగా ఉండేది. దీనికి అర్థము ధర్మబద్ధము కావాలి, కామము ధర్మబద్ధము కావాలి. అలా కాలేదనుకోండి, ప్రమాదం అక్కడి నుంచి వస్తుంది. కామము అంటే కోరికే. కోరిక పుట్టడం ఎప్పుడూ తప్పు కాదు. అసలు కోరిక పుట్టకుండా మనుష్యుడు ఎలా ఉంటాడో నాకు చెప్పండి. అందున గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి ఏ కోరిక లేకుండా బ్రతకడం సాధ్యమా? సాధ్యం కాదు. కోరిక అన్నది ఉండి తీరుతుంది, కానీ జీవితం కోరికల మయమైపోకూడదు. ఏదో ఒక స్థితిలో ఇక ఆ కోర్కెలకి దూరంగా వైరాగ్యాన్ని అభిలషించి అన్ని కోర్కెలకు అతీతంగా తాను బ్రతకగలిగినటువంటి పవిత్రమైనటువంటి స్థితిని పొందాలి. అలా పొందకుండా జీవితమంతా కోర్కెలతోనే వెంపర్లాడిపోవడం అలవాటైపోయిందనుకోండి, అటువంటి వ్యక్తి శాంతి పొందలేడు. అందుకే ఏదో ఒక స్థితిలో వైరాగ్య సుఖాన్ని అపేక్షించి, నాకు ఇప్పుడే అర్థమవుతోంది ప్రవచనానికి కూడా అంగరక్షకులు ఉండాలి అని. హరి ఓం. కాబట్టి కామము కలగకుండా ఉండదు, కోరిక కలుగుతుంది జీవితంలో. అసలు కోరిక ఉండాలి కూడా. నేను బాగా చదువుకోవాలి, నేను వివాహం చేసుకోవాలి, నాకు భార్య ఉండాలి, నేను ధార్మికంగా బ్రతకాలి, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి, నాకు సంతానం కలగాలి. ఇవి ధార్మికమైనటువంటి కోరికలు. ఈ ధార్మికమైన కోరికలు ఏ ఉంటాయో వాటిని అడిగినా కూడా శాస్త్రంలో దోషం రాదు. కానీ బతికున్నంత కాలము కోరికలు ఒకటే కోరకూడదు. ఇక ఎప్పుడు చచ్చిపోయే వరకు కోరికలు ఒకటే. అందుకోసమే ఈశ్వరుడు అన్న భావన ఎప్పుడూ ఉండకూడదు. ఒక స్థితికి వెళ్ళిపోయిన తరువాత చెప్పులు విప్పేయాలి. ఎప్పుడు చెప్పులు ఇప్పేయాలి? ఒకనాడు నేను పెళ్లి కొడుకుని, అప్పుడు నాకు స్నాతకం, నేను పీటల మీద కూర్చున్నాను. ఆ తర్వాత నా కొడుకు పెళ్లి కొడుకు, అప్పుడు నేను పీటల మీద కూర్చుని నా కొడుక్కి స్నాతకం చేశాను. నాకు మనవడు పుట్టాడు, అప్పుడు ఇక నేను పీటల మీద కూర్చోక్కర్లేదు, నా కొడుకు పీటల మీద కూర్చుని స్నాతకం చేస్తాడు. నా కూతురు పుట్టింది, దాన్ని కన్యాదానం చేసేటప్పుడు పీటల మీద కూర్చున్నాను. నా కూతురుకో కొడుకు పుట్టాడు, నేను పీటల మీద కూర్చోక్కర్లేదు, మా అమ్మాయి అల్లుడు కూర్చుని బాలసారి చేసుకుంటారు. వాళ్ళకి నామకరణం చేయాలి, వాళ్ళు చేస్తారు. వాళ్ళని చదివించాలి, వాళ్ళు చదివిస్తారు. నేనేం చెయ్యాలి? ప్రశాంతంగా వైరాగ్య సుఖంతో ప్రతిదానికి విచలితుడైపోకుండా భగవంతుని యందు మనసు పెట్టుకుని, ఒకటి రాని ఒకటి పోని మనసునికై ఈశ్వరుని యందు నిలబెట్టాలి. అలా కాకుండా ఇక బతికున్నంత కాలము కోర్కెలే అన్న సిద్ధాంతాన్ని శాస్త్రములు అంగీకరించాం. ఈ సూక్ష్మమైనటువంటి తేడాని జాగ్రత్తగా పట్టుకోవాలి. కాబట్టి ఒకనాడు వైరాగ్య సుఖంతో మనిషి నిలబడతాడు, లేనినాడు అసలు సుఖము అన్నది ఉండదు జీవితంలో. అందుకే మనకి పెద్దవాళ్ళు కూడా ఏం నిర్దేశిస్తారంటే, ఒక స్థాయికి వెళ్ళిన తరువాత ఇక నువ్వు పీటల మీద కూర్చుని చేయడానికి ఏమీ ఉండదు. నీ పిల్లలు పుట్టిన తరువాత, వాళ్ళకి పెళ్లి చేసేసిన తర్వాత ఇక ఏదైనా వాళ్లే పీటల మీద కూర్చుని చేస్తారు. అంటే దాని ఉద్దేశం ఏమిటి? ఇక నువ్వు పీటల మీద కూర్చుని చెయ్యక్కర్లేదు అంటే నువ్వు వెంపర్లాడిపోవలసిన అవసరం లేదు. ఇక నువ్వు జ్ఞానాన్ని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి, వైరాగ్యంతో బతకడానికి గాలిలా ఉండడం నేర్చుకో. అంటే గాలి పువ్వుల మీదకి వెడుతుంది, సువాసన వస్తుంది, ఎవరో పీల్చి అబ్బా అంటారు. గాలి పొంగిపోదు,
కుక్క కళేబరం ఉంది, దాని నుంచి గాలి వెడుతుంది, ఎవరో పీల్చబ్బా దుర్గంధం అంటారు, గాలి కుంగిపోదు. పొంగు కుంగు లేకుండా గాలి అలాగే ఉంటుంది. అలాగే ఉన్నటువంటి గాలి ఎలా ఏమీ పట్టించుకోకుండా ఉందో, మనిషి ఒక స్థితికి వచ్చేటప్పటికీ దేన్ని పట్టించుకోకుండా ఉండగలగాలి. అలా ఉండడాన్ని వైరాగ్యం అంటారు. ఆ స్థితిలో ఇక కోర్కెలకి అతీతంగా బతుకుతాడు, ఇక కదలడు, కదలిక లేని స్థితిలో ఉంటాడు. అది వైరాగ్య సుఖం అంటారు. కాబట్టి కోరిక లేకుండా మనిషి ఎలా ఉంటాడు? తప్పు కాదు, కానీ కోరికని అర్థాన్ని పక్క పక్కన పెట్టారనుకోండి, ఇవి మనిషికి ప్రశాంతత ఉండనివ్వవు. నాకు కోరిక, దానికి డబ్బట్టుకొచ్చాను, ఏదో చిన్న పెంకుటిల్లు ఉంటే చాలండి అని ఓ కోరిక. ఎక్కడో ఓ పెంకుటిల్లు కొనుక్కున్నాను. ఇప్పుడు ఆ పెంకుటిల్లు పొందాలి ఓ కోరిక, దానికి డబ్బు కావాలి అర్థం. పెంకుటిల్లు కొనుక్కున్నాను. వేసవికాలం వచ్చేటప్పటికి పైనుంచి తేళ్లు కింద పడుతున్నాయి వేడికి. ఈ పెంకు తీసేసి స్లాబ్ వేసుకుంటే బాగుంటుంది కోరిక. మళ్ళీ పరిగెత్తాను, డబ్బట్టుకొచ్చాను, స్లాబ్ వేశాను. వేసవికాలం వచ్చేటప్పటికి వేడి దిగిపోతోంది, దీనికి అట్టలు పెట్టిస్తే బాగుండు. పరిగెత్తాను, డబ్బు తెచ్చాను, అట్టలు పెట్టాను. అట్టలు పెట్టిన కిటికీల్లోంచి తలుపుల్లోంచి వేడి వచ్చేస్తోంది. ఎప్పుడూ చల్లగా ఉండేటట్టుగా యంత్రాలు బిగించుకుంటే బాగుండు. మళ్ళీ పరిగెత్తాను, డబ్బట్టుకొచ్చాను, యంత్రాలు పెట్టించాను. అప్పుడప్పుడు కరెంటు పోతోంది, అప్పుడు ఇవి పనిచేయట్లేదు, ఉన్నగాలి కూడా రావట్లేదు, అన్నీ మూసేశాం ఏసీ అని. కాబట్టి కనీసం ఫ్యాన్ ఒకటి తిరిగితే బాగుండు. ఓ ఇన్వర్టర్ కోసం పరిగెత్తాడు. ఇప్పుడు కోరిక అర్థం, కోరిక అర్థం. ఇది ఎటువంటిది అంటే అగ్నిహోత్రం రగులుతోంది. ఓ పిల్లవాడు చూసి విరే 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 జ్వాల పైకి వెళ్ళిపోయిందిరా, ఇల్లు అంటుకుంటుంది, పట్టుకొచ్చి ఆర్పేయండి అన్నారు. పరిగెత్తుకెళ్ళి వాడేం చేశాడంటే పక్కన గిన్నెలో ఆ జ్వాలకి నెయ్యి బాగా కరిగుంది, నీళ్ళలాగే ఉందిగా, పట్టుకొచ్చి పోశాడు. జ్వాల ఆరుతుందా ఇంకా పైకి లేస్తుందా? ఇంకా భగ్గున పైకి లేస్తుంది పూర్ణాహుతిలాగా. నీళ్లు పట్టుకొచ్చి పోశారు, అగ్నిహోత్రం నిధనం అవుతుంది. అసలు మనిషికి జీవితంలో దేని చేత తృప్తి పొందుతాడు అంటే, దేని చేత శాంతిగా ఉండగలుగుతాడు అంటే, అర్థము కామము ధర్మమునకు ముడిపడిపోవాలి. నాకు కోరిక పుట్టింది, ఇది ధార్మికమా? పరిశీలన. నేను పరిశీలించాను, ఇది ధార్మికమే, ఈ కోరికే, తీర్చుకో, తప్పులేదు. ఇది ధార్మికం కాదు, అనవసరం, అక్కర్లేని పరుగు, ఆప్చేయి. ఇప్పుడు తృప్తి మాత్రమే జీవితంలో సంతోషానికి కారణమవుతుంది. తృప్తిని మించినటువంటి ఐశ్వర్యం ఉండదు. అందుకే అర్థము దేనితో ముడిపడిపోవాలి అంటే ధర్మము చేత, కామము దేనికి ముడిపడిపోవాలి అంటే ధర్మమునకు. ఒక కోరిక పుట్టగానే ఎక్కడ పుడుతుంది? ఇక్కడే పుడుతుంది, మనస్సులో. మనస్సులో పుట్టినటువంటి కోరికని ఒక్క క్షణం ఆగి పరిశీలించాలి. మనసు చెప్పింది కదా అని మనసుకి బానిసైపోయి ఆ పుట్టిన కోరికని వెంటనే తీర్చుకునే ప్రయత్నం చేయడం కాదు. ఆగి ఇలా కొన్ని కోట్ల జన్మల నుంచి చెప్తున్నావు, నా చేత ఆ కోరికలన్నీ తీరేటట్టు వాడుకుంటున్నావు, చిట్ట చివరికి దీని ఫలితంగా నేను ఇన్ని జన్మలు ఎత్తుతున్నాను, ఒక్క నిమిషం ఆగు అని ఏం చెప్పావు అని మనస్సును అడగాలి. అడిగి ఫలానా కోరిక తీర్చుకోమని చెప్తున్నావు, నీ సొమ్మేం పోయింది? తీరుస్తాను, కానీ నువ్వు చెప్పిన కోరిక తీర్చడం వల్ల నేను ఎన్ని కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోతానో తెలుసా? అది ఎంత తప్పైన పనిని శాస్త్రాలు చెప్తున్నాయో తెలుసా? నేను ఎందుకు చెయ్యాలలా? నీ చెయ్యను, అది కుదరదు. ఇప్పుడు ధర్మచట్రంలోకి ఇముడుతోందా? అదొక్కటే పరీక్ష. ఇమడలేదు, కోర్కెని అంగీకరించలేదు, ప్రశాంతంగా ఉన్నావు. ధర్మచట్రంలోకి ఇమిడింది, తీర్చుకున్నావు, నిన్ను బంధించదు. ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. ధర్మచట్రంలోకి ఇమిడిన కోర్కె ఏది ఉందో అది తీర్చుకున్న నాడు దాని వలన మీకు ఏ విధమైన బంధనము ఉండదు. అది తీర్చుకుని కూడా దోషము కానిదై కూర్చుంటుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, బాగా అర్థం అవ్వడానికి, నాకు పెళ్ళవ్వాలి అని ఒక వ్యక్తి కోరుకున్నాడు. ఏమీ తప్పు కాదు, ఎందుకంటే వివాహం చేసుకుని తీరాలి. ఇప్పుడు వివాహం అవ్వాలి అని కోరుకున్నాడు, ధర్మచట్రంలోకి ఇముడుతుందా? ఇముడుతుంది. ఒకడు నాకు కొడుకు పుట్టాలి అని కోరుకున్నాడు,
ధర్మచట్రంలోకి ఇముడుతుందా? ఇముడుతుంది. అందుకే సంతానమును కనడం ప్రధానమని చెప్పలేదు శాస్త్రం. సంతానము ధర్మ సంతానమై ఉండాలి. Bye.